అందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందర్ టీవీ. నేను మీ యాంకర్ పార్వతి. ఈ రోజు మన టాలెంట్ హంట్ ఇంటర్వ్యూలో భాగంగా మల్క్పేటలోకి వచ్చాం. ఇక్కడ అందరూ తనని ఉద్యమాల పౌరు బిడ్డ, మల్క్పేట్ ముద్దు బిడ్డ అని పిలుచుకుంటారు. యువ విద్యార్థులందరూ ఏ సమస్య వచ్చినా అన్నా అని తననే తలుచుకుంటారు. యువ విద్యార్థి నాయకుడు, సామాజికవేత్త, తనే ఎన్ఎస్యుఐ నాయకుడు సోహెల్ గారు. నమస్కారం అండి సోహెల్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇంతకీ మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పగలరా? నేను నా ఎడ్యుకేషన్ వచ్చేసి 10th ఏమో నేను ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ ముసలంబాగ్లో చదివాను. ఇంటర్ వచ్చేసి శ్రీ చైతన్య పకాలా క్యాంపస్ చైతన్యపురిలో చేసినాను. ఓన్లీ బాయ్స్. అండ్ ఆఫ్టర్ ఇంటర్ బీటెక్ వచ్చేసి ఇబ్రాహీంపట్నంలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నాను. సోహెల్ గారు, మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు. అలాంటి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు మీరు ఎలా వచ్చారు? ఎంట్రీ ఎలా ఇచ్చారు పాలిటిక్స్ లో? నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు ర్యాలీస్ ఎప్పుడైనా ర్యాలీస్ జరుగుతున్నాయి కదా, అప్పుడు నేను నా సైకిల్ తీసుకొని వాళ్ళ వెంబడి తిరుగుతుండే. దాని తర్వాత నేను ఇంటర్లో పోయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. శ్రీ చైతన్య కాలేజ్ బైకాట్ చేయడం జరిగింది. అది ఒక స్టూడెంట్ చనిపోయిండు, దాని గురించి బైకాట్ చేయబడింది. ఆ బైకాట్ని నేను దాదాపు ఒక 3000 స్టూడెంట్స్తో లీడ్ చేసి ఆ బైకాట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్కి ఆ రోజు మేమంతా బంద్ చేయించినాం. దాని తర్వాత నాకు ఏబీవీపీ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ఫస్ట్ అక్కడ నాకు పిలిచి వాళ్ళు నాకు కాలేజ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినారు. యా, ఆ పోస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఏబీవీపీ అంటే చాలామంది ముస్లిం ఉండి ఏబీవీపీలో ఏదన్నా పని చేస్తుండ్రు అట్లా చాలామంది చెప్పినారు. కానీ నాకు ఎలాంటి ఏం ఫీలింగ్స్ లేకుండే. మళ్ళీ నాకు ఎన్ఎస్యుఐని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాది ఒక కాంగ్రెస్ పార్టీది ఒక మెయిన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐలో నేను అప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఎన్ఎస్యుఐలో జాయిన్ అయినా. బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే నేను ఎన్ఎస్యుఐలో జాయిన్ అయినా. నాకు ఎందుకంటే ఇప్పుడు ఏబీవీపీలో నేను ఉంటే ఏబీవీపీలో పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. అయితే ఇప్పుడు ఏబీవీపీ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, జస్ట్ ఇట్ ఈస్ అ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్లో పొలిటిక్స్లో రావాలంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీతో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లింకప్ ఉండాలి. అయితే విచ్ ఈస్ ద బెస్ట్ అండ్ సెక్యులర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చూస్తే నాకు ఎన్ఎస్యుఐ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. సో ఎన్ఎస్యుఐలో జాయిన్ అయ్యాను. అంటే మీరు ఎట్లయినా సరే సాధించారని మీరు చెప్తున్నారు. అదే విధంగా మీరు సోషల్ వర్క్ బాగా చేస్తారని విన్నాం. మరి దాని గురించి ఏమైనా చెప్పగలరా? సోషల్ వర్క్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం. పాలిటిక్స్లో రాకముందే నేను చాలా సోషల్ వర్క్ చేస్తుండే. ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఇప్పుడు వింటర్ వస్తే నేను ఫస్ట్ పోయి అందరు నా ఫ్రెండ్స్ని తీసుకొని నా టీం మెంబర్స్ని తీసుకొని అందరు ఫుడ్ పార్ట్స్ దగ్గర కానీ బయట ఎక్కడైనా పూర్ పీపుల్ ఉంటారు అందరినీ బ్లాంకెట్స్ పంపిణీ చేస్తుండే. ఇంకా దాని తర్వాత బర్త్డేస్లో నేను ఒక కొత్త విధంగా స్టార్ట్ చేసిన. బర్త్డేస్ ఎవరైనా జరిపించాలంటే నా ఫస్ట్ బర్త్డే నేను 2015లో ఎప్పుడైనా మంచి గ్రాండ్ బర్త్డే చేస్తే అందరు ఫాలోవర్స్ నేను అందరినీ తీసుకుపోయి ఆర్ఫనేజ్లో ఆ బర్త్డే చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఆర్ఫనేజ్ మలక్పేటలో ఉంటుంది. అప్పుడు ఒక్కడు కూడా రాకపోతుండే ఆర్ఫనేజ్, ఫెయిన్ డెఫ్ అండ్ డెఫ్ ఆర్ఫనేజ్. ఈ రోజు ఆ ఆర్ఫనేజ్ పోవాలంటే మీరు ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. ఆర్ఫనేజ్లో అంత డెవలప్ అయింది. ఈ రోజు ఆ ఆర్ఫనేజ్లో ఎప్పుడైనా పోవాలంటే ఫస్ట్ 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకొని ఆర్ఫనేజ్ పోవాలి. మనం సోషల్ మీడియాలో షేర్ చేసిన వల్ల ఇంకా చాలా వేరే వల్ల ఆర్ఫనేజ్ చాలా డెవలప్ అయింది. ఇంత చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ బర్త్డేస్ కానీ ఇట్లా ఫస్ట్ ఏం ట్రెండ్ ఉందంటే బర్త్డేస్ అంటే పార్టీస్ పోయి అక్కడ చేస్తుండే. కానీ ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ఆర్ఫనేజెస్ వస్తున్నారు, ఆర్ఫనేజ్ వచ్చి అందరితో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా పరంగా ఆర్ఫనేజ్ కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ కాకుండా ఇంకేమన్నా చేశారా? ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ నేను విజిట్ అవుతూనే ఉంటాను. మన ముసలంబాగ్లోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, శ్రీ సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ అని. అక్కడ కూడా నేను రెగ్యులర్గా ఏదైనా ఒకేషన్స్ ఉన్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ బర్త్డే, సోనియా గాంధీ బర్త్డే, ఎవరైనా వాళ్ళ బర్త్డేస్ ఉన్నప్పుడు నేను ప్రతి ప్రముఖుల బర్త్డే అప్పుడు నేను పోతూనే ఉంటా. వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి అన్ని అందుబాటులో చేసి అన్ని ఇస్తూనే ఉంటాను. అదే విధంగా ఇలాంటి సోషల్ వర్క్ చేయాలి అన్నది మీ యొక్క ఆలోచన, లేకపోతే మీ ఫ్యామిలీ తరపు నుంచి మీకు ఏమైనా వచ్చిందా? అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్నగారు చెప్పడం వల్ల మీకు వాటిపై ఇంట్రెస్ట్ వచ్చిందా, మీ అందరూ మీకే వచ్చింది? నాకే వచ్చింది మేడం. ఇంత చిన్న ఏజ్లో అలాంటి థాట్ రావడం అనేది రియల్లీ గ్రేట్ కదండి. థ్యాంక్ యూ మేడం.
సోహెల్ గారు మీరు మలక్పేటలో ఎందుకంత ఫేమస్ అయ్యారు? దాని గురించి ఏమైనా చెప్పగలరా? మలక్పేటలో ఫేమస్ అంటే నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు నేను మలక్పేటలో ఫేమస్ అయిపోతా అని. నాకేముందంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్ డేస్ నుంచి కాలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు వస్తే వాళ్ళకి ఫీజ్ కన్సెషన్స్ కానివ్వండి, పోలీస్ స్టేషన్స్లో ఎవరైనా ఇట్లా పోలీస్ వాళ్ళు పట్టుకుంటే పోయి వాళ్ళని ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది. ఎవరైనా కాల్ చేస్తే అన్న మాకు ఇట్లా ఇబ్బంది ఉందన్న అంటే ఫస్ట్ పోయి ఆ టైం ఏం చూడ ఫస్ట్ వాళ్ళని పోయి ఏమైంది తమ్ముడు అని పోయి రెస్పాండ్ అవుతా. ఇంకా ఏ ఇష్యూస్ ఉండని మలక్పేటలో అందరితో మంచిగానే ఉంటా. మా ఎమ్మెల్యే గారు మహమ్మద్ బలాలా సార్తో కూడా మంచిగా ఉంటా. మా కార్పొరేటర్స్ కానీ ఎవరున్నా మలక్పేటలో అందరితో కలిసి మెలిసి పార్టీలని కూడా నా వర్క్ ఏంది నేను చూసుకొని ఉంటా. ఇంకా మలక్పేటలో ఒక ఫ్యామిలీ లాగా ఉంటాను నేను. అందుకే అందరు సోహెల్ మలక్పేటలో నాకు చాలా ఇష్టపడతారు. సోహెల్ గారు మీకు స్టూడెంట్ ఫాలోయింగ్ బాగా ఉంది. అది ఎలా వచ్చింది? నేను ఫాలోయింగ్ అని నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నేను ఎప్పుడు చూడలే. అందరినీ నా బ్రదర్స్ సిస్టర్స్ లాగానే చూస్తాను. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉందండి, ఇప్పుడు కాలేజెస్ ఇష్యూస్ కానీ ఏదైనా స్టూడెంట్స్ ఇష్యూస్ పైన ఫస్ట్ రెస్పాండ్ లీడర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. నేను వాళ్ళని రెస్పాండ్ అవుతాను. చాలామంది లీడర్స్ ఉంటారు స్టూడెంట్ ఆర్గనైజేషన్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేనే చూసిన. నేను ఎవరికి ఫోన్ చేస్తే ఎప్పుడు వాళ్ళు వస్తారు క్లాస్లో ఏదైనా ఇంట్రడక్షన్ చెప్పి వెళ్ళిపోతారు, నంబర్స్ ఇస్తారు, ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మాకు ఈ కాల్ చేయండి. ఇది నేను వేరే వాళ్ళకి విని ఒక్కసారి కాల్ చేస్తే ఎప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాలే. అయితే ఎప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను రావద్దు, అలా నాకు వేరే స్టూడెంట్ నాకు ఎట్లా అనుకోవద్దు. అందుకే నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతా. వాళ్ళు ఎప్పుడు నాకు పిలిచినా రెస్పాండ్ అవుతా. అన్న ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం జరిగిందన్న రాండి అన్న అంటే పక్కా ఎక్కడ నేనున్నా నేను ఒకవేళ అవైలబుల్ లేకపోయినా నేను వేరే వాళ్ళకి పక్కన పంపించేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. సోహెల్ గారు మీరు రంగారెడ్డి జిల్లాలో ఎన్ఎస్యుఐగా జనరల్ సెక్రటరీగా మీరు గెలిచారని మేము విన్నాం. దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఎన్ఎస్యుఐగా నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా గెలిచాను. ఎన్ఎస్యుఐలో స్పెషాలిటీ ఏమంటే ఎన్ఎస్యుఐలో మనకి ఎంత పెద్ద పోస్ట్ కావాలైనా మనం కంటెస్ట్ చేయొచ్చు. రాహుల్ గాంధీజీ ఒక కొత్త విధానంగా స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ద నేషన్ బిల్డర్స్ అని ఒక కొత్త విధంగా వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వేరే పార్టీస్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసే పనిని ఎవరు చూడరు, ఏం చూడరు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉంటారు, మనోడు ఇచ్చేయండి ఈ పోస్ట్ అని ఇచ్చేస్తారు. కానీ ఎన్ఎస్యుఐలో అట్లా ఏం చూడరు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడరు, ఏం చూడరు. ఈ స్టూడెంట్ దగ్గర పవర్ ఉందా లేదా, స్టూడెంట్ ఫాలోయింగ్ మంచిగా ఉందా లేదా, స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తుందా లేదా అని అట్లా చేసి ఎన్ఎస్యుఐలో ఒక ఎలక్షన్ ప్రొసీజర్ని పెట్టినారు. ఆ ఎలక్షన్స్ ప్రొసీజర్ నాకు చాలా నచ్చింది. నేను ఎన్ఎస్యుఐలో జాయిన్ అవ్వడానికి ఒక కారణం కూడా అదే. సో నేను చెప్పేసిన అప్పుడే నాకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ వద్దన్నా మా తెలంగాణ ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకటన్నకి చెప్పడం జరిగింది. నేను ఎన్ఎస్యుఐ ఎలక్షన్స్ ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తే అన్న కూడా నాకు ఎప్పుడు చాలా సపోర్టివ్గా నాకు ఒక చిన్న తమ్ముడులాగా చూస్తాడు, బ్రదర్ లాగా చూసి ఓకే సోహెల్ నీ ఇష్టం, నువ్వేం కంటెస్ట్ చేస్తావు, ఐ విల్ బీ సపోర్టింగ్ యూ అంటే నేను ఎన్ఎస్యుఐ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేశాను. అది ఒక 6 months ప్రాసెస్ ఉండే. 6 months ప్రాసెస్లో డే అండ్ నైట్ మేము చాలా మా ఫ్రెండ్స్ నాకున్న కాలేజ్ ఫ్రెండ్స్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఎన్ఎస్యుఐ రంగారెడ్డి డిస్ట్రిక్ట్గా నేను గెలిచాను. చాలా సపోర్ట్ చేసినారు వాళ్ళని. 6 months నాతో ఉండి నేను ఎట్లా వాళ్ళని చూసుకున్నాను, వాళ్ళు నాతోనే సపోర్టివ్గా ఉండి నాతో కలిసి మెలిసి ఉండి 6 months తర్వాత నాకు ఈ ఎన్ఎస్యుఐ ఎలక్షన్స్ ఏమో గాంధీ భవన్లో అవుతాయి. అక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి మొత్తం ట్రాన్స్పోర్టేషన్స్ కానీ వేరే అరేంజ్మెంట్స్ కానీ అందరు చూసుకొని ఎన్ఎస్యుఐ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి మంచిగా గెలిచినాం. సోహెల్ గారు మీరు ఇంత చిన్న వయసులో మరి ఇలాంటి బాధ్యతలను ఎలాగా మెయింటెనెన్స్ చేయగలుగుతున్నారు? చిన్న వయసులో అంటే నాకు ఈ చిన్న వయసులో నుంచి నా డాడీ నాకు నేర్పించినారు ఎట్లా కష్టపడాలి, ఎట్లా హార్డ్ వర్క్ చేయాలి. సో నార్మల్ బీటెక్తో పాటు ఎవరు పాలిటిక్స్లో లేరు నా అనుకున్నాగా. ఎవరు ఇట్లా బీటెక్తో నేనే ఇట్లా బీటెక్ చేస్తూనే పాలిటిక్స్ కూడా మేనేజ్ చేస్తున్నా. ఇంకా బీటెక్ అంటే మీకు
కొత్త రూల్స్ ఉన్నాయి. 75% అటెండెన్స్ కంటే 75 కంటే అటెండెన్స్ తక్కువ అంటే చాలా స్టూడెంట్స్ని డిటైన్ చేస్తారు. ఆ అటెండెన్స్ పర్సెంటేజ్ మేనేజ్ చేసి ఇంకా వీక్లీ ల్యాబ్స్ ఉంటాయి, ఆ మేనేజ్ చేసి ఇంకా పాలిటిక్స్లో కూడా మేనేజ్ చేస్తున్నా. చాలామంది అన్నారు నాకు సుహేల్ నువ్వు మేనేజ్ చేయలేవు, బీటెక్ చేస్తున్నావు, నీకు పాలిటిక్స్లో ఫ్యూచర్ కావాలంటే నువ్వు లా చేసుకో, డిగ్రీ చేసుకో. అయితే నేను ఎవరిని పట్టించుకోలే. నాకు ఏం నచ్చింది నేను అది చేసిన, బీటెక్ చేస్తున్నా, ఇంకా పాలిటిక్స్లో కూడా జాయిన్ అయినా, ఇంకా మంచిగా. అంటే హార్డ్ వర్క్ చేయడానికి మీకు ఇష్టంతో మీరు అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఏదైనా అనుకుంటే అది మనకి వస్తుంది. వితౌట్ హార్డ్ వర్క్ మనం ఇంట్లో కూర్చొని మనకి ఇది కావాలంటే అది ఎప్పటికీ రాదు. బయట పోయి ఫైట్ చేసి హార్డ్ వర్క్ చేస్తేనే మనకి వస్తుంది. సోహెల్ గారు, మీరు మరియు సుధీర్ రెడ్డి గారు కలిసి ఫోటోలు దిగినవి సోషల్ మీడియాలో మేము చూసాం. దాని గురించి మీరు చెప్తారు, సుధీర్ గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం? సుధీర్ అన్నతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎలక్షన్స్ కంటెస్ట్ చేసే ముందు నేను అన్నకి పోయి అడగడం జరిగింది, అన్న నేను ఇట్లా ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తా అంటే, ఓకే సుహేల్ కాంగ్రాట్స్ చేయండి, చాలా మంచిగా, ఇంకా నేను ఎప్పుడైనా నీకు సపోర్ట్లానే ఉంటా అని అన్న మాట ఇవ్వడం జరిగింది. అన్నని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పాలిటిక్స్లో ముంగట పోతూనే ఉన్నా. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా అన్న నాకు ఫస్ట్ రెస్పాండ్ అవుతారు. ఏ ఫంక్షన్కి పిలిచినా అన్న నాకు మంచి రెస్పాండ్ అయ్యి వస్తారు. ఇంకా అన్న గెలవడం అంటే నాకు చాలా ఇట్స్ రియల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు రీసెంట్లీ అన్న ఎమ్మెల్యే కూడా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. అది కూడా ఒక చాలా హ్యాపీనెస్. సోహెల్ గారు, మీకు పాలిటిక్స్ పరంగా కానివ్వండి, సోషల్ వర్క్ పరంగా కానివ్వండి, మీకు తోడుగా ఉండి మీకు హెల్ప్ చేసే వాళ్ళ సన్నిహితులు కానీ, మిత్రులు కానీ, వాళ్ళ పేరు చెప్పగలరా? పాలిటిక్స్లో వచ్చేస్తే ఫస్ట్ సుధీర్ అన్న నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఎప్పుడు అన్నకి కాల్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. దాని తర్వాత నాకు మా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అన్న, ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అన్న ఇప్పుడు ఈ డిస్టిక్లో ఇక్కడ పోతున్నా అన్న, నాకు వచ్చేసి నాకు రంగారెడ్డి డిస్టిక్ ఒకటే, కానీ నాకు స్టూడెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా కాల్ చేస్తారు, అన్న ఈ ప్రాబ్లం ఉందన్న మాకు అంటే. ఫస్ట్ నేను అట్లా ఒక ప్రోటోకాల్ వల్ల మేము అట్లా అక్కడ పోవద్దు, కానీ వెంకటన్నని నేను కాల్ చేసి అడుగుతాను, అన్న ఇక్కడికి ప్రాబ్లం జరిగిందన్న, కానీ నేను పోవచ్చా అంటే, సుహేల్ నువ్వు పోయిరా, నీకు ఏమన్నా అక్కడ పోతే పోయిరా అని అంటాడు. ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఎప్పుడు ఏ ఇష్యూ పైన నేను అన్నాని కాల్ చేస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి నాకు సొంత తమ్ముడుగా చూసుకుంటాడు. ఇంకా దాని తర్వాత మా మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా గారు, వాళ్ళు కూడా సొంత కొడుకులా నాకు చూసుకొని మంచి సపోర్టివ్గా ఉంటాడు. ఎప్పుడైనా ముస్రాంబాగ్ డివిజన్లో కానీ, మలక్పేట్ డివిజన్లో కానీ ఏ ప్రాబ్లం తీసుకోకపోతే ఫస్ట్ నాకు టైం ఇస్తాడు. టైం ఎంతమంది అక్కడ ఉన్నా కూడా కానీ నాకు సపరేట్గా పిలిచి కలిసి, నీకు ఏం ప్రాబ్లం ఉంది, నేను ఉంటా సుహేల్, నీ ఎంబడి నేను ఎప్పుడైనా ఉంటా, నువ్వు అనుకునే ఇంకా నీకు ఎప్పుడైనా చేస్తూనే ఉంటా అని చెప్పడం కూడా జరిగింది బలాలా సాబ్. దాని తర్వాత మాకి చంద్రశేఖర్ రెడ్డి, మా చందు అన్న అని నేను ప్రేమతో పిలుస్తా. అన్న కూడా నాకు లైఫ్లో చాలా పిక్ చేసినారు, చాలా. ఇంకా ఎప్పుడైనా ఈ స్టార్టింగ్ డేస్లో, ఇంటర్ డేస్లో నేను సుధీర్ అన్న వాళ్ళతో డైరెక్ట్గా లేకుండే, మధ్యలో చందన్న వాళ్ళందరూ ఉండే. చందన్న వాళ్ళ రిలేషన్ వల్ల నేను సుధీర్ అన్న వాళ్ళతో మంచిగా కలవడం జరిగింది. ఇంకా చందన్న కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఎప్పుడు ఏమున్నా చందన్నతో దాదాపు ఇప్పటికి నాకు ఒక 10 years సంబంధం ఉంది. ఎప్పుడైనా మంచిగా ఉంటాడు, మంచి సపోర్ట్ ఇస్తాడు. దాని తర్వాత మలక్పేటలో వచ్చేసి మన బలాలా సార్ ఇలియాస్ భాయ్ అని ఉంటాడు. ఇలియాస్ భాయ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఎప్పుడు ముస్రాంబాగ్ డివిజన్లో కానీ ఎప్పుడు బలాలా సార్ రెస్పాండ్ కాకపోతే ఇలియాస్ భాయ్ పక్కా రెస్పాండ్ అవుతాడు. ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా ఎప్పుడు సుహేల్కి ఇది జరిగిందంటే ఫస్ట్ నేను చెప్పే మనుషులు ఫస్ట్ వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సోహెల్ గారు, మీరు ఇంత చిన్న వయసులో ఇన్ని బరువు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీరు ఇంప్రెషన్ ఎవరు? మీకు వీళ్ళ వల్ల నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నాను, ఇలా చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఈ పొలిటికల్ గాడ్ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పాలిటిక్స్లో జాయిన్ అయ్యి రావడం జరిగింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసే పనులు కానీ, కార్యక్రమాలు కానీ చూస్తేనే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను చూస్తూనే ఉన్నా, చాలా నచ్చుతుండే నాకు. అలాంటి లీడర్ని ఇన్స్పైర్ అయ్యి నేను ముంగట పోతున్నా. అట్టే సుధీర్ అన్న కూడా వైఎస్ఆర్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముంగట వెళ్తున్నారు. అందుకే వైఎస్ఆర్ నాకు ఇన్స్పిరేషన్ అండ్ మై రోల్ మోడల్ ఈజ్ వైఎస్ఆర్. పొలిటికల్ గాడ్ ఫాదర్ కూడా నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.
సోహెల్ గారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టమని మీరు అనటం జరిగింది. ఆయన బ్రతికుండంగా ఎప్పుడన్నా కలవటం కానీ, అలాంటి ప్రయత్నం కానీ జరిగిందా? వైఎస్ఆర్ గారు బ్రతికినప్పుడు నేను స్కూలింగ్ డేస్లో ఉండే. దాని తర్వాత హీ హీ ఎక్స్పైర్డ్. ఆఫ్టర్ దట్ నేను జగన్మోహన్ రెడ్డితో కలిసాను. పర్సనల్లీ పోయి కలిసాను. జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు నాకు ఒక వైఎస్ఆర్నే కలిసిన ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. సోహెల్ గారు, రాహుల్ గాంధీ గారిని మీరు ఎప్పుడైనా కలిసారా అండి? రాహుల్ గాంధీ గారు అయితే నేను ఎప్పుడు కలవలేను. జస్ట్ నేను పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అవ్వను. ఇంకా ఫ్యూచర్లో నేను ఒక్కసారైనా ఖచ్చితంగా రాహుల్ గాంధీని కలుస్తా అని నాకు అది ఒక కోరిక. ఇంకా నేను నా డ్రీమ్ని పక్కా చేసుకుంటా. పక్కా రాహుల్ గాంధీని ఒక్కసారైనా నా ఫ్యూచర్లో కలుస్తాను. ఒకవేళ రాహుల్ గాంధీ గారిని కలిస్తే మీరు ఫస్ట్ చెప్పే మాట ఏంటి అండి? రాహుల్ గాంధీ గారు అయితే నేను ఎప్పుడు కలవలేను. జస్ట్ నేను పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అవ్వను. ఇంకా ఫ్యూచర్లో నేను ఒక్కసారైనా ఖచ్చితంగా రాహుల్ గాంధీని కలుస్తా అని నాకు అది ఒక కోరిక. ఇంకా నేను నా డ్రీమ్ని పక్కా చేసుకుంటా. పక్కా రాహుల్ గాంధీని ఒక్కసారైనా నా ఫ్యూచర్లో కలుస్తాను. సోహెల్ గారు, మీరు ఒక ఆర్గనైజేషన్ ప్లానింగ్లో ఉన్నారని తెలిసింది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఆర్గనైజేషన్ ప్లానింగ్ అంటే నేను ఎప్పుడైనా నా సొంతంగా ఏమైనా వర్క్ చేస్తుండే. కానీ నాకు ఈ వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి చాలామంది కాల్ చేసి, అన్న మేము కూడా నీ దగ్గర జాయిన్ అవుతామన్నా, అన్న మేము కూడా మీతో వస్తామన్నా అంటే చాలామంది చెప్పడం జరిగింది. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు, సుహేల్ మనం ఇట్లా చేస్తున్నాం, చాలామందికి తెలుస్తుంది. నేను వాళ్ళకి ఒకటే ఒక మాట, మనం చేస్తున్నాం, పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ వాళ్ళ కోసం మనం హెల్ప్ చేస్తున్నాం. దానికి మనకి పబ్లిసిటీ ఏం అవసరం లేదు. కానీ నేను దాని తర్వాత ఆలోచన చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టి మంచిగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క స్టేట్లో ఆర్గనైజేషన్ని స్ప్రెడ్ చేసి, ఇప్పుడు నేను చేసేది నా రంగారెడ్డి కానీ హైదరాబాద్లో నేను ప్రాబ్లమ్స్ని చూస్తాను. వాళ్ళకి ఏం నీడ్ ఉన్నా నేను పోయి వాళ్ళని సాల్వ్ చేస్తాను. కానీ వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు తెలియదు. సో అక్కడ కూడా మేము కొన్ని టీమ్స్ తయారు చేస్తాం. నా సొంతంగా ఈ ప్లాన్ తీసుకున్నాను. ఇంకా నా ఎల్డర్స్ సజెషన్స్ కూడా తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆర్గనైజేషన్ అయితే ఖచ్చితంగా ఈ కమింగ్ 1 month or 2 monthsలో ఫామ్ చేస్తాం. ఆ ఆర్గనైజేషన్ వల్ల పూర్ పీపుల్ కానీ ఇంకా ఇప్పుడు మీరే చూస్తారు, ఈ రీసెంట్లీ వింటర్లో చాలా కోల్డ్ ఉండే. అయితే వాళ్ళకి కనీసం ఒక బ్లాంకెట్ కూడా వాళ్ళ దగ్గర లేకుండే. అలాంటి వాళ్ళని మేము హైదరాబాద్లో అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మా తరఫున ఎంత కాంట్రిబ్యూట్ చేసి మేము చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అలాంటి చాలామంది ఉన్నారు. అలాంటి అందరికీ నాకు ఒక హెల్ప్ చేయాలని ఒక ఆశ నా దగ్గర ఉంది. ఇంకా నేను పక్కా వాళ్ళని హెల్ప్ చేస్తా. కమింగ్ 1 or 2 monthsలో మన సొంతంగా ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మొత్తం తెలంగాణలో మన టీమ్స్ని క్రియేట్ చేసి ఆర్గనైజేషన్లో మంచి వర్క్ చేపిస్తాం. సోహెల్ గారు, ఇంతవరకు మీరు చూసిన పెద్ద స్టూడెంట్ ప్రాబ్లం ఏదైనా అనిపించిందా? అలాంటిది ఏదంటే చెప్పగలరా? స్టూడెంట్ ప్రాబ్లం అంటే నేను చూసే స్టూడెంట్ ప్రాబ్లం పెద్దదంటే బీటెక్లో ఏముంటుందంటే డిటెన్షన్ ఉంటుంది. అది అందరికీ తెలుసు. క్రెడిట్స్ తక్కువ ఉన్న కారణంలో స్టూడెంట్స్ని డిటైన్ చేస్తారు. అలాంటి ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసిన అని నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఏమైందంటే గురునానక్ కాలేజెస్లో దాదాపు 700 స్టూడెంట్స్ డిటైన్ అయినారు. 700 స్టూడెంట్స్ డిటైన్ అయిన తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టాలి. స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి, అన్న మాకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టాలి అన్న, మేము డిటైన్ అయిపోతామన్నా, 1 lakh ఫీజు కట్టినామన్నా, డిటైన్ అయిపోతే ఇంట్లో మేము ఏం ఆన్సర్ ఇవ్వాలన్నా అని నాకు చెప్తే, నేను పర్సనల్లీ మా వీసీ చైర్మన్తో మాట్లాడిన కోహ్లీ సార్తో మాట్లాడి, సార్ ఇది ప్రాబ్లం ఉంది సార్, ఇట్లా వీళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టియాలి సార్. అయితే సార్ ఏమన్నారంటే, మాది ఆటోనమస్ యూనివర్సిటీ, అయితే ఆటోనమస్ జేఎన్టీయూ రూల్స్ ఫాలో అవుతారని అన్నారు. అయితే జేఎన్టీయూ వాళ్ళు పెడితే నేను వీళ్ళకి కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఖచ్చితంగా పెడతా సుహేల్ అని చెప్పడం జరిగింది. సో జేఎన్టీయూ స్టూడెంట్స్ కూడా నాకు ఇంటరాక్ట్ అయినారు. సో జేఎన్టీయూ దగ్గర ఒక పెద్ద ఎన్ఎస్యూఐ తరఫున ఒక పెద్ద ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినంటే 1-2 సప్లీ కోసం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ను కలిసి చెప్పడం జరిగింది సార్. ఇంకా జేఎన్టీయూలో అయితే టోటల్ 10,000 to 15,000 స్టూడెంట్స్ డిటైన్ అయినారు. అయితే చెప్పడం జరిగింది, సార్ వీళ్ళకి ఇట్లా 10,000 to 15,000 స్టూడెంట్స్ డిటైన్ అయినారు సార్, వీళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టండి. అయితే సార్ వైస్ ఛాన్సలర్ ఏమంటారు, ఓకే మీ రిప్రజెంటేషన్స్ వల్ల మేము వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్ సప్లీ పెడతామని ఒప్పుకున్నారు. అయితే జేఎన్టీయూ వల్ల ఒప్పుకున్న వల్ల నేను మళ్ళీ మేనేజ్మెంట్కి చెప్పిన, సార్ ఇట్లా వాళ్ళు ఒప్పుకున్నారు, ఇప్పుడు వీళ్ళకి కూడా మీరు అడ్వాన్స్ సప్లీ ఖచ్చితంగా పెట్టాలంటే
అప్పటికి అప్పుడు వాళ్ళు ఇంకా నోటీస్ రిలీజ్ చేయలేదు. సో గురునానక్ కాలేజ్లో కూడా నేను ఒక ధర్నాకి కాల్ చేసిన. ఆ రోజు ఒక ధర్నా ఉంటుందని నేను హిందీ స్టూడెంట్స్కి చెప్తే, ధర్నా కంటే ముంగ 1 అవర్ బిఫోర్ వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసినారు. నోటీస్ రిలీజ్ చేసి ఓకే మేము మీ యాక్సెప్ట్ చేస్తున్నాం, సో అడ్వాన్స్ అప్లై పెట్టడం జరిగింది. ఆ అడ్వాన్స్ అప్లై పెట్టడం వల్ల నాకు చాలామంది అన్నారు, మీ స్టూడెంట్స్ ఏమో ఎగ్జామ్స్ ఏం రాయరు, నువ్వు ఎందుకు వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నావు. అయితే వాళ్ళు ఎవరో నాకు ఈ క్వశ్చన్ అడిగినారు, వాళ్ళకి ఒక్కటే సమాధానం చెప్పిన, సార్ 500 స్టూడెంట్స్ టు 700 స్టూడెంట్ డిటైన్ అయినారు అంటున్నారు కదా, ఓకే వాళ్ళు ఏం ఎగ్జామ్స్ రాయనారు, దాంట్లో నుంచి ఒక్క స్టూడెంట్ అయినా పాస్ అయ్యి ప్రమోట్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ మై వర్క్ అని చెప్పేసాను. అయితే నా బర్త్డే రోజు ఒక స్టూడెంట్ వచ్చి చెప్పడం జరిగింది, అన్న నువ్వు మాకి అడ్వాన్స్ అప్లై పెట్టించినందుకు నా 1 ఇయర్ సేవ్ అయిందన్న అని కలిసినంతో అప్పుడు నేను అనుకున్నాను నేను చేసింది మంచి పని అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. స్టూడెంట్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు క్లియర్ చేశాను ముందు అంటున్నాను అంటున్నారు. అమ్మాయిలతో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అంటే లవ్ ప్రపోజ్ చేయడం కానివ్వండి, మీరంటే మాకు ఇష్టం అండి సోహెల్ గారు అని చెప్పడం, ఎలాంటివి ఏమన్నా? నార్మల్గా లవ్ ప్రపోజల్స్ అయితే నాకు చాలా వచ్చినాయి, కానీ ఎవరిని నేను ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలే. నాకు మా మమ్మీ మా పేరెంట్స్ ఎవరిని పిలిచి చెప్పి సుహేల్ నువ్వు ఈ అమ్మాయితో పెళ్ళి చేసుకోవాలని చేసుకుంటే అంటే ఆ అమ్మాయితో నేను పెళ్ళి చేసుకుంటాను. అంటే ఫ్యామిలీ చూపించే వాళ్ళని చేసుకుంటాను అంటారు. Yeah. మీ ఫ్యాన్స్ కి అలాంటి అవకాశం ఇవ్వను అంటారు. నో, సోహెల్ గారు ఇప్పటి వరకు మీ లైఫ్ లో సాడ్ ఏదన్నా ఉందా అండి? దాని గురించి ఏమి చెప్తారు? సాడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అంటే December 30, 2015 నా నాన్నగారు ఎక్స్పైర్ అయిన రోజు అదే. సో అది ఎప్పటికైనా నాకు అదే సాడెస్ట్ డే ఆఫ్ ద లైఫ్. అదే విధంగా మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనిపించిన డే ఏదన్నా? హ్యాపీనెస్ అనిపించిందంటే నేను ఎప్పుడు నా ఎలక్షన్స్ గెలిచాను, ఎన్ఎస్యూ ఎలక్షన్స్ ఎప్పుడు నేను గెలిచాను, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అంటే నేను ఒక డ్రీమ్ ఉండేది, ఆ డ్రీమ్ ఆ రోజు నాకు దట్స్ మై డ్రీమ్ కేమ్ త్రూ అని నాకు ఆ రోజు అనిపించింది. సో దట్ ఈస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఎవర్. సోహెల్ గారు మీరు మీ ఫాలోవర్స్ కి ఏమన్నా మెసేజ్ చెప్పగలరా అండి? మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను ఒక మెసేజ్ చెప్పగలుగుతున్నాను, లవ్ అనే పేరుతో చాలామంది మోసపోతున్నారు. దాని గురించి వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు సూసైడ్స్ కానీ, బాయ్స్ ఏమో అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్లీ ఒక అమ్మాయి నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి అన్న ఇట్లా జరిగిందన్న మా మధ్యలో, అయితే అబ్బాయి నాకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుందంటే నేను అబ్బాయితో మాట్లాడి చెప్పడం జరిగింది. సో లవ్ మీరు చేస్తే దట్స్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ లవ్ని లైఫ్ అనుకోకండి, దట్ ఈస్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు మంచిగా సెటిల్ అవ్వండి, మంచిగా చదవండి, మంచిగా చదివిన తర్వాత ఆటోమేటిక్గా మీరు సెటిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తుంది. థ్యాంక్ యూ అండి సోహెల్ గారు, మీ Thank you. విలువైన సమయాన్ని అండ్ సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ అండి.